ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్. మీలో చాలా మందికి బైక్స్ మీద, కార్స్ మీద, స్మార్ట్ ఫోన్స్ మీద లేదా లగ్జరీ గ్యాడ్జెట్స్ మీద డ్రీమ్స్ ఉంటాయి. కానీ మీరు ఒకవేళ ఒక ట్రూ టెక్ అండ్ ప్రొడక్టివిటీ ఎంతూసియాస్ట్ అయితే నాలాగా విల్ కమ్ టు అండర్స్టాండ్ దిస్. నాకైతే ఈ అడ్జస్టబుల్ డెస్క్ వన్ ఆఫ్ మై డ్రీమ్. కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నా అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అయితే విగ్రస్ గా దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది స్టూడియోలోకి అని చెప్పని. ఈ రోజు వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. మీలో ఎవరికైనా టెక్ సెటప్ సెట్ చేయాలని చెప్పనే ప్లాన్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్నది స్లీప్ కంపెనీ అడ్జస్టబుల్ డెస్క్ అండ్ దీని స్పెషాలిటీ చాలా మంది మీకు తెలిసి ఉంటుంది. నేను యూస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఎలక్ట్రిక్ హైట్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. జస్ట్ మీరు సింగిల్ బటన్స్ క్లిక్ చేస్తే చాలు లోపల మోటరైజ్డ్ ఫంక్షన్ జరిగి హైట్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ హైట్ పెరిగేటప్పుడు కానీ హైట్ తగ్గేటప్పుడు కానీ స్మూత్ గా క్వైట్ గా ఆపరేషన్ అనేది జరుగుతుంది. నా వెయిట్ అరౌండ్ 68 kgs. నేను కూర్చున్నప్పుడు కూడా స్టడీగా హైట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు కానీ హైట్ డిక్రీజ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ షేక్ అవడం కానీ లేకపోతే స్ట్రగుల్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమి లేవు. స్మూత్ అండ్ క్వైట్ గా నన్ను కూడా మోసి పైకి కిందకి దించేస్తుంది. మూడోది మెమరీ కంట్రోల్ ప్యానల్. ప్రతిసారి మీరు నెంబరు లేకపోతే కూర్చున్నప్పుడు ఓకే నాకు ఇక్కడ దాకా వచ్చింది ఇలాంటి మెజర్మెంట్స్ చేతులతో కొలమానాలు మనం పెట్టుకోకర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ సెట్ అయిపోయింది కదా, ఈ ఫ్రేమ్ లో నేను మెమరీ ఫంక్షన్ పెట్టేసుకోవచ్చు. అంటే 1 అనే నెంబర్ కి ఈ హైట్ అడ్జస్ట్ చేసేవచ్చు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే 1 క్లిక్ చేస్తానో ఎంత హైట్ లో ఉన్నా కానీ 1 క్లిక్ చేసిన వెంటనే ఈ హైట్ కి సెట్ అయిపోతుంది. అలా మెమరీ ఫంక్షన్ పెట్టుకోవాలనుకుంటే చిన్న చాలా సింపుల్ ఎం బటన్ నొక్కి ఆ తర్వాత మీకు నచ్చిన 1 2 3 4 లో ఏ నెంబర్ అని క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఎం నొక్కి 1 నొక్కాను అనుకోండి, 1 నొక్కినప్పుడల్లా దీనికి వచ్చింది. ఎం నొక్కి ఇదే హైట్ లో 2 నొక్కాను అనుకోండి, 2 నొక్కినప్పుడల్లా ఈ హైట్ కి వచ్చింది. అండ్ దీని బేరింగ్ కెపాసిటీ కూడా కొంచెం స్ట్రాంగ్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంది. ఎంత బరువు పెట్టినా కానీ ఇది తట్టుకోగలిగినట్టు అండ్ స్టేబుల్ గా నిలబడగలిగేలాగా. అండ్ టేబుల్ టాప్ దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. వైట్ ఒకటి ఉంది, బ్లాక్ ఒకటి ఉంది. అండ్ నేను తెప్పించుకున్నది ఓక్ ఫినిష్. అన్బాక్సింగ్స్ అవి చేసినప్పుడు మీరు ఆల్రెడీ వైట్ టేబుల్ టాప్ నాకు చూసే ఉన్నారు. అండ్ ఈ ఓక్ తీసుకొస్తే కొంచెం వుడెన్ ఫినిష్ లో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నట్లు అనిపించిందని ఇది తెచ్చా. ఈ లైట్స్ అవి పడిన తర్వాత కొంచెం రిఫ్లెక్షన్స్ అవి వస్తాయి అనుకున్నా, బట్ ఇది మ్యాటివ్ ఫినిష్ తో వస్తుంది. చాలా ప్రీమియం అనిపించింది. ముఖ్యంగా నాకు నచ్చింది ఈ ఎడ్జెస్ అంటే ఇలా చేతులు పెట్టి వర్క్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎల్బోస్ ఇవన్నీ దగ్గర కూడా చాలా స్మూత్ గా ఉంది. ఫినిషింగ్ పర్టికులర్లీ నాకు కొంచెం స్మూత్ గా చేశారు, బాగా అనిపించింది. అండ్ లైట్ పడ్డప్పుడు కూడా ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను, లైట్స్ సాఫ్ట్ బాక్సెస్ ఆన్ లో ఉన్నాయి. టేబుల్ మీద మీకు రిఫ్లెక్షన్స్ కనపడలేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు ఎందుకు నేను ఈ అడ్జస్టబుల్ డెస్క్ ని యూస్ చేస్తున్నాను? యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ నేను ఒక దగ్గర కూర్చొని వర్క్ చేయడానికి నాకు అసలు నచ్చట్లేదు. ముఖ్యంగా స్టాండప్ వీడియోస్ చేద్దామని చెప్పి అనిపిస్తుంది. నుంచొని అన్బాక్స్ చేయాలి, నుంచొని రివ్యూ చెప్పాలి, ఎప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా లాంగ్ వర్కింగ్ అవర్స్ మనం చేస్తున్నప్పుడు హైట్ కి తగ్గట్టు మన పోస్టర్ ని సెట్ చేయడానికి అండ్ ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీని బూస్ట్ చేయడానికి ఒక వీడియో కూర్చుందాం, ఒక వీడియో నిలబడి చేద్దాం, ఇలా కొన్ని ప్లాన్స్ అయితే చేసుకుంటున్నా. బట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకా సెటప్ చేయాలి, ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. అది నిదానంగా ఇంకొక వారంలో అది కూడా ఫినిష్ అయిపోయింది. సో రోజు ఒక్క పొజిషన్ లో కాకుండా డైలీ డిఫరెంట్ గా మీ ముందుకి కొత్తగా వద్దాం అనిపించింది. అండ్ తెలియని ఇంకొక తలనొప్పి ఏంటో తెలుసా, వీడియోస్ చేసేటప్పుడు ఇలా వీడియోస్ ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, మీరు ఒకవేళ చదువుకునే స్టూడెంట్స్ అయినా ఆర్ ఎల్స్ గేమింగ్ చేసే గేమర్స్ అయినా లాంగ్ అవర్స్ అంటే ఒక 9 గంటల నుంచి 12 గంటల వరకు అదే నాన్ స్టాప్ కొట్టుడే సెటప్ దగ్గర కూర్చొని అలాంటి పనులు చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోండి. నుంచొని కూర్చొని రెండింటి పరంగా చేద్దామని ఆలోచన చేసుకున్నాను. లాస్ట్ 1 year నుంచి తెలియకుండా వెన్నపూస మీద చాలా ఇంపాక్ట్ పడిపోయింది. ఎందుకంటే ఎడిటింగ్ కి గంటలు మనకి ల్యాప్టాప్ మీద కూర్చొనే ఉంటాం, వీడియో చేసేటప్పుడు కూర్చొనే ఉంటాం, స్క్రిప్ట్ రాసేటప్పుడు కూర్చొనే ఉంటాం. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇన్ని 9 to 12 hours వరకు మనం జస్ట్ డెస్క్ మీదే ఇలా చైర్ మీదే కూర్చొని. రెండోది దీని ప్రైస్ అవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి సార్ట్ ఆఫ్ మనకి ఏమనిపించింది, ఇన్ఫాక్ట్ మీలో చూసే వాళ్ళకి కూడా కొంతమంది అనిపించవచ్చు ఒక లగ్జరీ ఐటమ్ అన్నట్లు అనుకుంటారు. ఫర్ మీ దిస్ ఇస్ నాట్ ఎ లగ్జరీ ఐటమ్. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఇన్ఫాక్ట్ మన స్టూడియోకి చాలా నెసెసరీ ఐటమ్. ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది వర్క్ ఫ్లోకి. అండ్ టేబుల్ టాప్ కూడా అంటే హైట్ అడ్జస్ట్ చేయడం మాత్రమే కాదు, టేబుల్ టాప్ కూడా ఇంతకుముందు నా దగ్గర ఉన్న టేబుల్ అన్బాక్సింగ్ పక్కన ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలనుకున్నా లేదా బాక్స్ ఓపెన్ చేసి అనవసరమైన కంటెంట్స్ పక్కన పెట్టాలన్నా అంత స్పేస్ ఉండేది కాదు. ఇప్పుడు నేను తీసుకున్నది 1600 mm సైజ్ ది 1.6 meters ఆర్ 160 centimeters అని మనం పిలవచ్చు. వైడ్ ఇనఫ్ ఉంటుంది, మనం ఎన్ని గ్యాడ్జెట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకునే వాళ్ళైతే మానిటర్ ఉంటుంది, వైడ్ యాంగిల్ మానిటర్ పెట్టుకోవచ్చు, CPU అండ్ పక్కన ఇన్వర్టర్స్ లాంటివి లేదా ప్రింటర్, స్పీకర్స్ ఇట్లాంటివి అన్ని, ఈవెన్ చార్జర్, పవర్ హబ్స్, మీ స్టోరేజ్ డివైసెస్ అన్నింటికి సరిపోతుంది. సఫిషియెంట్ ఇనఫ్ స్పేస్ తో వస్తుంది. అండ్ మీకు ఇది స్లీక్ బాక్స్ లో వచ్చేస్తుంది. కాకపోతే బాక్స్ కొంచెం వెడల్పు బారుగా ఉంటుంది. మీరు దానికి కావాలనుకుంటే అసెంబుల్ చేసుకోవచ్చు. చాలా ఈజీ స్టెప్స్ తో యూజర్ మాన్యువల్ క్లియర్ గా మీకు ఇచ్చున్నారు బాక్స్ లో. కానీ మీరు అంత సాహసం చేయాల్సిన అవసరం లేదు. స్లీప్ కంపెనీ వాళ్ళే ఫ్రీగా దీన్ని అసెంబుల్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ని మీ ఇంటికి పంపిస్తారు. అతను జస్ట్ మాక్సిమం 15 minutes అంతే. నాకైతే పావు గంటలో దీన్ని ఫినిష్ చేసేసారు. ఈ రోజు వేస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. బాక్స్ లో ప్రతి ఒక్క ఐటమ్స్, స్క్రూస్, స్టాండ్స్, ఆ మోటార్ ఫంక్షన్స్, ఎల్ లాంటి ఒక రెంచ్ అన్ని బాక్స్ లోనే వచ్చేస్తాయి, కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం. అండ్ మీకు చిన్న డెమో కూడా ఇస్తారు, అసలు ఈ మెమరీ ఫంక్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ హైట్ అడ్జస్టింగ్ అన్ని ఎలా చేసుకోవాలి అని చెప్పి. ఈజీగా జస్ట్ పావు గంటలో అయిపోతుంది. అలానే మనం బిల్డ్ క్వాలిటీ కూడా చూద్దాం. ఇదేం తక్కువకేం రావట్లేదు కాబట్టి స్ట్రాంగ్ ఎనఫ్ ఉందా లేదా అంటే మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. చాలా హెవీగా
అనిపించేది. ఒక పర్సన్ దీన్ని లేపొచ్చా అంటే ఒక సైడ్ మాత్రమే లేపగలం, 2 సైడ్స్ ఒక మనిషి అయితే లేపలేడు. నేను లేపలేకపోయా. యాక్చువల్లీ ఆ స్టెబిలిటీ ఉండాలి. అంటే అంత వెయిట్ ఉంటే గానీ మీరు దీని మీద మానిటర్, CPU, ప్రింటర్లు ఇష్టం వచ్చిన గ్యాడ్జెట్స్ అన్ని పెట్టుకున్నా గానీ అది స్టడీగా ఉండాలంటే ఆ మాత్రం వెయిట్ ఉండాలి. దీని మాక్సిమం హైట్ 120 పెట్టుకున్నా గానీ మినిమల్ వోబుల్స్ కూడా లేవు. అంటే ఇట్లా కదలటం కానీ అట్లాంటివి ఏమీ లేవు. చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పటికైతే మీరు అన్ని తెలుసుకున్నారు దీని గురించి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ అన్ని ఎలా ఉన్నాయని. బట్ నా ఆనెస్ట్ రివ్యూ ఏంటి, నేను దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా ఆనెస్ట్ రివ్యూ ఏంటి అంటే, వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు, అన్బాక్సింగ్స్ లాంటివి షూట్ చేస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, స్క్రిప్ట్స్ ఏమైనా రాసుకుంటున్నప్పుడు కంఫర్టబుల్ ఎనఫ్, నాకు నచ్చినట్లు నేను పని చేసుకోగలుగుతాను. ఇప్పుడు దాని పరంగా అయితే థమ్స్ అప్. అండ్ హైట్ అడ్జస్ట్ చేసేటప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్మూత్ గా అండ్ క్వైట్ గా వర్క్ జరుగుతుంది. దాని పరంగా కూడా థమ్స్ అప్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇందాక చెప్పినట్లు కొంచెం సాలిడ్ ఎనఫ్ ఉంది, అది కూడా థమ్స్ అప్. మెమరీ ప్రిసెట్స్ ఉన్నాయి, అది కూడా నాకు ప్రతిసారి పైకి కిందకి పెట్టుకోకుండా సింగిల్ బటన్, అది కొంచెం బాగా అనిపించింది. ఐదోది నా పోస్చర్ అండ్ ఈ ప్రీమియం డిజైన్స్, ఇవన్నీ కూడా నాకు కొంచెం ప్లస్ అనిపించినాయి. నన్నే మోస్తుంది ఇది, దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ప్రొఫెషనల్స్ కానీ, అంటే ఇంట్లో కూర్చొని ఆఫీస్ వర్క్లు చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్ ముఖ్యంగా లాంగ్ అవర్స్ చదువుకునే వాళ్ళు, నుంచొని కూర్చొని డిఫరెంట్ పోస్టర్స్ లో చదువుకోవడానికి, యూట్యూబ్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్, అంటే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు, షూట్స్, స్క్రిప్ట్స్ అండ్ ఎడిటింగ్స్ ఇట్లాంటివి చేసుకోవడానికి. అండ్ లాస్ట్ గేమర్స్, ఒకవేళ గేమర్స్ కూడా ఎక్కువసేపు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నుంచొని కూర్చోడానికి ఉపయోగపడింది. అండ్ ఒకవేళ మీకు ఈ టేబుల్ నచ్చి మీకు ఉపయోగపడుతుందని మీకు ఫీల్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఇది ప్రస్తుతం 16,000 రూపాయల దగ్గర నుంచి మొదలవుతుంది. మీరు ఒకవేళ 1200 mm అంటే 1.2 మీటర్ రాడ్ కొనుక్కోవాలనుకుంటే, నా దగ్గర ఉన్నది 1600 mm ది. 1600 mm వచ్చేసరికి దాదాపు 19,000 రూపాయల వరకు ఉంది. అంటే మీకు 16,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఈ మధ్యలో మీకు ఒకవేళ కంఫర్టబుల్ అనిపిస్తే మాత్రం ఈ డెస్క్ ని ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది డ్రీమ్ కమ్ ట్రూ సెటప్ లో వన్ ఆఫ్ ద పార్ట్. మీకు ఉపయోగపడుతుందా, మీ పనికి సెట్ అవుతుందా లేదా అన్ని బాగా ఆలోచించి ఆ తర్వాత మీ డబ్బులు దీని మీద పెట్టండి. తక్కువకేం రావట్లేదు, కొంచెం రేట్ ఎక్కువే ఉంది కాబట్టి ఆచితూచి మీకు ఉపయోగపడితేనే మీరు నిర్ణయం తీసుకోండి ఈ డెస్క్ ని కొనుక్కోవడానికి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి బెస్ట్ క్వాలిటీ అండ్ యూనిక్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.